బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 91555155. ఇది ఓన్లీ కళా సంపదను పెంపొందించడం కోసమే చేస్తున్నారు తప్ప వ్యాపార రీత్యా అసలు చూడట్లేరు నాకు అవసరం లేదు కూడా, అనిపిస్తుంది. నాకు అవసరం లేదు. నేను వాస్తు చూస్తాను, అసలు ఏది ఎట్లా చేయాలి ఏంటి ఇదంతా అనేటువంటి నేను ఎప్పుడు స్టడీ చేస్తాను. విగ్రహం చేసేటప్పుడు మంచి టైం ఎప్పుడు ఇదంతా చూస్తే చేస్తాను. ప్రతి సబ్జెక్ట్ మీద నాకు అవగాహన ఉంది, ఏది ఎలా చేయాలి, ఎప్పుడు పెట్టాలి విగ్రహం. ఇక్కడ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం ఉప్పల్లో ఉంది కదా, రాజీవ్ గాంధీ విగ్రహం చేశాను. 13 అడుగుల కాంస్య విగ్రహం హనుమంతరావు గారు చేయించారు, ఇంకా ఓపెనింగ్ కాలేదు. ప్రియాంకని తీసుకొచ్చి ఓపెన్ చేయిస్తారు. అట్లాగా హనుమంతరావు గారు స్వయంగా నా దగ్గర రావాల్సిన అవసరం ఏముంది? అంత వయసులో ఈ మధ్యకాలం మొన్న ఒక 1 month బ్యాక్ హనుమంతరావు గారు స్వయంగా వచ్చి మా ఇంటికి వచ్చి ఎప్పుడో ఒక 4 months బ్యాక్ విగ్రహం నాకు ఆర్డర్ ఇచ్చారు. ఆయన వచ్చి మీరే చేయాలి వడయారని చెప్పి, ఇక్కడ విగ్రహం సరిగా లేదు నువ్వే చేయాలంటే నేను చేసి క్రికెట్ స్టేడియంలో పెట్టాం. అప్పుడు ఆల్రెడీ ఉంది, ఇంకా ఓపెనింగ్ కాలేదు. ప్రియాంకని తీసుకొచ్చి ఓపెన్ చేయించాలి. అట్లా అటువంటి వ్యక్తులు నా దగ్గరకు వస్తున్నప్పుడు నాకు ఇంకా చెయ్యాలనేటువంటి తపన ఎందుకు ఉండదు? పెద్ద వ్యక్తులు, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి, ఆయన విగ్రహం మనం చేయమని ఆయన వచ్చి మనల్ని అడిగినప్పుడు తప్పకుండా అది దానివల్ల ఎంత మిగులుతుంది లేకపోతే ఇంకోటి అనేటువంటి తర్వాత పక్కన పెడితే అసలు సజీవవంతంగా చేయడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను ఎప్పుడు కూడా. ఎవరైనా కూడా చరిత్రకారుల విగ్రహాలు చేయడానికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. అదే సార్, ఎప్పుడు సార్ మరి బొమ్మరిపోతున్నాం కదా, ఎప్పుడు బొమ్మరిపోతున్నాం కాబట్టి ఇంకా ఒక 5 months, ఒక 4-5 monthsలో చాలా అద్భుతంగా తయారవుతుంది. ఏంటి సార్ మీ జీవిత ఆశయం ఏంటి? ఇంకేం చేయాలని రాజ్ కుమార్ వడియార్ గారు ఇంకేం చేస్తారు ఫ్యూచర్లో? చేసింది ఇదే నా జీవితం. నాకు మొదటి నుంచి ఇదే వ్యాపకం, ఇంకోటి లేదు. ఇంకో వ్యాపకం అంటూ ఏమీ లేదు అసలు నాకు. మీరు సినిమా వైపుకి అన్నారు, సినిమా వైపుకి నేను వెళ్ళాలనే ఆలోచన కూడా లేదు నాకు. ఎందుకంటే అది అదొక కోణం, అది మా సబ్జెక్టు అనేటువంటిది ఒకటి. ఓకే, మీలో మరో మంచి కోణం ఏంటంటే అంటే కళాకారులను కూడా ఎప్పటికప్పుడు సత్కరిస్తారంట. మరి ఇప్పుడు నాకు ఒక 8 మంది గవర్నర్లు హానర్ చేశారు. ఒక ఉపరాష్ట్రపతి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, నన్ను గౌరవించారు. ముఖ్యమంత్రులకు సన్మానాలు చేశారు, పెద్దవాళ్ళు హైకోర్టు చీఫ్ జస్టిస్ సన్మానం చేశారు. ఇప్పుడు అంతా నేను పొందిన తర్వాత మిగతా వాళ్ళకి కనీసం నా చేతులతో వాళ్ళు సత్కరిస్తే అది హ్యాపీయే కదా. వాళ్ళు హ్యాపీ ఇదే ఉంటుంది కదా. ఉగాదికి రాష్ట్ర ప్రభుత్వం కొంతమందినే సత్కరిస్తుంది, మనం కూడా అదేదో ఉగాదికి మనం కూడా చేయాలని సంకల్పం అయితే అది ఉన్నది. మనం కూడా అవార్డులు ఇవ్వాలి వీళ్ళకి. మనం ఇస్తే మనకు గుర్తింపు ఉంది, మనం ఇస్తే వాల్యూ ఉంటుంది కదా. ఆ విలువ అనేటువంటిది నేను ఇవ్వగలిగే అర్హత నాకు ఉంది కదా. సరే, ఇప్పుడు మీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఉంది కదా సార్, అంటే దాంట్లో ఎంతమంది కళాకారులు పనిచేస్తారు? మీ జీవితాశయం ఏంటిది? ఇంకా నా జీవితాశయం అనేటువంటిది కొంతమంది నేర్చుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకు కొంచెం చేయగలననేటువంటిది కొంచెం అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళి చేసుకుంటూ ఉంటారు. ఇది సహజంగా జరిగేటువంటిది. కాకపోతే నేను అనేటువంటిది నా దగ్గర శిక్షణ పొందడం అనేటువంటిది కొంచెం కష్టతరంగా ఉంటుంది, కొంచెం సిస్టమేటిక్గా ఉంటుంది ప్రతి విషయంలో అనుకో. నియమాలు పాటిస్తూ ఉంటారు. అది లేకుండా అది నా దగ్గర అది అవ్వదు. అది ఉదయం 5కి లేవటం దగ్గర నుంచి నా కార్యక్రమాలు ఇదంతా జరుగుతూ ఉంటుంది. కాకపోతే దీన్ని ఒక యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. పవిత్ర గోదావరి తీరాన ఉండేటువంటి రాజమహేంద్రం కళల కాన రాజమహేంద్రం, అక్కడ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అనేటువంటిది, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఏదైతే అక్కడ స్థాపిస్తే నేను పూర్తిగా దానికి అంకితమే పనిచేస్తాను. ఎందుకంటే అక్కడ పొట్టిశ్రాములు యూనివర్సిటీ ఉంది, నన్నయ్య యూనివర్సిటీ ఉంది, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కూడా వస్తే తప్పకుండా నేను ఒక సేవకుడిగా అయినా పనిచేస్తాను. ఎందుకంటే 10 మంది పిల్లలు అక్కడ నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు యూనివర్సిటీ అనేటువంటిది ఫైన్ ఆర్ట్స్ ఇక్కడ జేఎన్టీ ఉంది హైదరాబాద్లో, వైజాగ్లో ఒకటి ఉంది. అది సరైన శిక్షణ అనేటువంటిది అక్కడ లేనే లేదు. మాలాంటి వాళ్ళు ఇది లేదు అక్కడ. మాలాంటి వాళ్ళని పెట్టి చేసే అక్కడ ఫ్యాకల్టీగా ఎవరు వస్తే వాళ్ళు చెప్తారు, అది ఏదో 4 hours అట్లా రోజు అట్లా చెప్తారు వాళ్ళ ఇది వాళ్ళకు ఉంటుంది. మాలాంటి కొంచెం ఈ భావాలు కలిగినటువంటి వాళ్ళు దాంట్లో నేను యూనివర్సిటీ పెట్టాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారికి త్వరలో రిప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నాను. రాజమహేంద్రవరం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటిది ప్లేస్. విద్యార్థులు అక్కడ నేర్చుకోవడానికి మంచి మేధస్సు కూడా అక్కడ వాళ్ళు ఒక స్థలాన్ని బట్టి ఒక ఆటోమేటిక్గా అది వస్తుంది మైండ్లోకి. స్థల ప్రభావం కూడా ఉంటుంది ఇప్పుడు కూడా. రాజమహేంద్రవరం అటువంటిది.
నేను ఎంచుకున్నది కూడా అక్కడే. నన్ను హైదరాబాద్లో ఉండమని చాలా మంది కోరారు, చాలా మంది. డివి రాజు గారు నిర్మాత గారు మా ఇంటికి వచ్చారు, వాళ్ళ ఫాదర్ విగ్రహం చేశాను. ఆయన ఎంపీ చేశారు, నర్స్పూర్ ఎంపీ చేసినప్పుడు రాజమండ్రిలో పెట్టారు. ఆయన విగ్రహం చేసినప్పుడు డివి రాజు గారు అన్నారు, మీకు హైదరాబాద్లో నేను సైట్ చూస్తాను, మీరు హైదరాబాద్లో పెట్టుకుంటే బాగుంటుంది కదన్నారు. హైదరాబాద్లో నన్ను గుర్తించే వాళ్ళు ఎవరు ఉంటారు? హైదరాబాద్లో ఆ లైన్ అంతా వేరండి. నేను ఒక పవిత్రమైనటువంటి ప్లేస్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను రాజమండ్రిలో. అంటే రాజమండ్రిలో ఆయన స్థలం ఏదో 300 గజాలు నాకు ఇచ్చాడనమాట డివి రాజు గారు. అప్పుడు ఉన్నటువంటి లిమిటెడ్ మనీ తీసుకున్నాను. అక్కడ నేను ఒక చిన్న గ్యాలరీ పెట్టినాను రాజమండ్రిలో. రాజమండ్రిలో గ్యాలరీ ఉంది నాకు. అది ప్రభుత్వం దాని నాది నా సైట్లో నేను నాకు సైట్ ఇస్తే నేను అసలు డెవలప్ చేయాలని అనుకున్నాను. కాకపోతే ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ వస్తే ఇంకా నాకు అంతకన్నా ఆనందం ఏమీ లేదు. యూనివర్సిటీ రావాలనే కోరుకుంటున్నాను. వస్తే 10 మందికి మన తర్వాత తరాన్ని మనం తయారు చేసుకున్నట్టు ఉంటుంది కదా ఇప్పుడు కూడా. సో తరాలంటే అంటున్నాను సార్, అంటే మీ తాతగారి నుంచి మా తాతగారు ఒక అద్భుతమైనటువంటి రాముడు విగ్రహాలు అన్ని కూడా ఆయన చేసింది. ఇప్పుడు అయోధ్యలో బాలరాముడు చేసింది కూడా మా ఫ్రెండే, అరుణ్ రాజ్ యోగి. ఆ ఫోటో మీకు పంపిస్తాను. నేను వెళ్తే వాళ్ళ మైసూర్, మాది కూడా మైసూర్ దగ్గర పక్క విలేజ్. నేను వెళ్తే చాలా ఆనందపడిపోయి నా కాళ్ళు పట్టుకుని ఇది చేసి నాకు ఫెలిసిటేషన్ చేసి వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి, నేనంటే బాగా గురువుగా చూస్తాడు ఆ అబ్బాయి. అట్లా చాలా మంది నన్ను ఫాలో అవుతారు. ఇప్పుడు మీరు ఇంకోటి గమనించాలి, నేను చేసిన విగ్రహాలు ఫాలో చేసి విగ్రహాలు చేసుకునే వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. నా పేరు చెప్పుకు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అదే జరుగుతా ఉంది. అదే మాయలో చాలా మంది ఉడయారంటే నేను ఇప్పుడు చూశాను. నన్ను ఉడయారు అనేటువంటి పేరు పెట్టుకు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి ఏముంది, ఏం చేయగలం చేసుకునే వాళ్ళకి విజ్ఞత ఉండాలి, చేయించుకునే వాళ్ళకి కూడా ఉండాలి. అసలు ఎవరు చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేటువంటి శిల్పి ఎవరో ఏంటి, వాటి ఏంటి అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు మా అబ్బాయిని తయారు చేస్తాను. మా అబ్బాయిని చిన్నప్పటి నుంచి కూడా తయారు చేసి ఇక్కడే సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్ కూడా చేశాడు. ఇప్పుడు ఫ్యాకల్టీగా ఇక్కడ చెప్తా ఉన్నాడు కొద్ది రోజులు. ఆ అబ్బాయిని నా తర్వాత వారసుడిగా అబ్బాయిని వంశీకృష్ణ గారిని నేను అదే అడగబోతున్నాను సార్ నేను. ఇప్పుడు అంటే మీ తాతగారి నుంచి నాన్నగారికి వచ్చింది, నాన్నగారి నుంచి మీకు, అంటే ఇప్పుడు మీ నుంచి ఇప్పుడు మీ అబ్బాయికి అంటే జనరేషన్ మారింది కదా సార్. ఇప్పుడు టెక్నాలజీ ఇదంతా ఉన్న ఈ రోజుల్లో అంటే దీనిపైకి అంటే తను ఇంట్రెస్ట్ తో బాగా చేస్తాడు, బాగా ఇంట్రెస్ట్. ఆ అబ్బాయికి కూడా రేపు పొద్దున ఫైన్ ఆర్ట్స్లో రాజమహేంద్రవరం ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కన్నా పెడితే ఆ అబ్బాయిని గవర్నమెంట్ రికమెండ్ చేసేలాగా ఆ అబ్బాయికి ఇది ఉంది కాబట్టి 100% ఆ అబ్బాయి చేయగల సమర్థత ఉంది. అటువంటి వాళ్ళు తయారవ్వాలి సార్. ముఖ్యంగా ఈ అవధూతల విగ్రహాల విషయాలకు వస్తే, సో ఎటువంటి నియమాలు అంటే పాటిస్తూ చేస్తారు? అక్కడ పరిసరాలు మొత్తం ఎలా ఉంటాయి సార్ మీ విగ్రహాలు తయారు చేసే సమయంలో? విగ్రహాలు చేసేటప్పుడు వాళ్ళ భావంతో, ఇప్పుడు రమణ భగవాన్ విగ్రహం చేస్తున్నాను, అరుణాచల శివ అనుకుంటూ చేస్తే ఆ పవిత్రత ఆ విగ్రహంలో వస్తుంది. ఎప్పుడైనా కూడా మనం ఏ విగ్రహం చేసినా రాముడు చేసినప్పుడు రాముడికి సంబంధించినటువంటి, అంటే ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు చేస్తారు అదంతా? నేను ఎర్లీ అవర్స్లో 5 o'clock 4:30 అట్లా దేవుడి విగ్రహాలు చేసేటప్పుడు. మిగతా పొలిటికల్ అనేటువంటి జనరల్ అది.